శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్లయితే రావాలి రావాలి అని చెప్పి మరి ఇక్కడ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు ఏదైతే పదే 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 మరి ఇక్కడ కేసీఆర్ బయటకు రావాలని కోరుకున్నారో నిన్నటి రోజున ఆయన తెలంగాణ భవన్లో అడుగు పెడితేనే ఇక్కడ దద్దరిల్లిపోతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మరి నిన్నటి పరిణామాలను గమనించిన రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. గంట సేపు విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తే జనాలంతా కూడా టీవీలకే అతుక్కుంటే మరి ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యాలను అదేవిధంగా 2 సంవత్సరాల పాటు వాళ్ళకు సరిపడా సమయం ఇచ్చినా కూడా ఇక వాళ్ళతోటి చేత కాదు. మరి ఇక్కడ మన వనరులన్నీ దోపిడీకి గురైతా ఉన్నాయి. మనం ఏదైతే ఆ నిధులు నీళ్లు నియామకాల కోసం అని చెప్పి ఆత్మగౌరవ ప్రతీకగా పోరాటం చేసి ఇలా తెలంగాణ సాధించుకున్నామో ఆ సాధించుకున్న తెలంగాణలో కాంగ్రెస్ చేతగాంధనంతో మళ్ళీ జలదోపిడి జరగబోతా ఉన్నది. ఇటు కృష్ణాలో ఏ విధంగా నీళ్ల దోపిడి జరగబోతా ఉన్నది, అదేవిధంగా గోదావరి జిల్లాలు ఏ విధంగా దోపిడీ గురిబాగుతున్నాయని చెప్పి దాని మీద ఖచ్చితంగా యుద్ధం ప్రకటించడానికి మరి ఇక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామని చెప్పి అదేవిధంగా కూలంకషంగా వివరించి దాంతోపాటు 6 గ్యారంటీల మీద 420 హామీల మీద మరి ఇక్కడ మీరు 100 రోజులలోనే ఇస్తా అంటే కూడా మేము 2 సంవత్సరాల పాటు వెయిట్ చేసినాం, ఇక ఊరుకుంటే మీరు తెలంగాణను భ్రష్టు పట్టిస్తారని చెప్పి మరి ఇక్కడ కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం ఏదైతే ఉన్నదో దాంతో మరి ఇక్కడ ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గుండెల్లో గుబులు రేకెత్తింది. ఒకవైపు ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికలు జరగాల్సి ఉండగా మరి ఈ సమయంలో సింహం కాలు బయట పెట్టింది. ఇక ఆయన జన బాహుల్యంకి వస్తే మరి ఖచ్చితంగా కాంగ్రెస్ మీద ఇప్పటివరకు ఏ విధంగా అయితే వ్యతిరేకత ఉన్నదో అది రెట్టింపు అయ్యే ప్రమాదం ఉన్నదని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మల్ల గుల్లాలు పడతా ఉన్నది. నిన్నటి రోజున మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైనా కూడా తెరిస్తే చాలు కేసీఆర్ ప్రభంజనమే కనబడతా ఉన్నది. మరి ఎక్కడ చూసినా సోషల్ మీడియా మొత్తం మరి కేసీఆర్ పోస్టులతోటే నిండి ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. అంటే కేసీఆర్ అంటే తెలంగాణకు ఎంత క్రేజ్ ఉన్న నాయకుడు అనేది మరి 2 సంవత్సరాల పాటు జనానికి దూరంగా ఉంటాడు ఫామ్ హౌస్కి పరిమితం అవుతాడు అని చెప్పి నానా రకాల యాగి చేసి నానా రకాల దుర్భాషలాడితే మరి కేసీఆర్ చిరునవ్వుతోటే సమాధానం చెప్పిండు. ఒక్కరి పేరు తీయకుండా ఒక్కరిని మరి ఏదైతే పల్లెత్తు మాట అనకుండా మరి ఆయన చేయాల్సిన విమర్శ ఏదైతే ఉన్నదో అది సద్విమర్శ చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కళ్ళ కట్టినట్టు కట్టి ఏదైతే కళ్ళకు మరి కట్టినట్టు చూపిస్తూ అదేవిధంగా ప్రజలందరూ కూడా ఇక పోరాటం చేయాల్సిందే, మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో చేత కాదు, మనం ఇదే విధంగా ఉంటే ఖచ్చితంగా మన నీళ్ళన్నీ దోపిడీకి గురైతాయి అని చెప్పి నిన్న ఆయన సావధానంగా మాట్లాడిన మాటలు మరి తెలంగాణ ప్రజానీకాన్ని ఆలోచనకు లేపిన విషయాన్ని కూడా చూడవచ్చు. సర్వభ్రష్ట ప్రభుత్వం అని చెప్పి ఒక్కటే సింగిల్ మాటలో ఆయన ఆ ప్రభుత్వ పనితీరును ప్రభుత్వం యొక్క మరి విధానాన్ని పూర్తిగా ఒకటే ఒక్క మాటతో చెప్పడం జరిగింది. రోజుల తరబడి గంటల తరబడి చెప్పులు పెట్టి బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్ ఉండే, బీఆర్ఎస్ ముందు చెప్పుల లైన్ మాయమైంది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్ స్టార్ట్ అయిపోయింది. వరుస పెట్టి మళ్ళీ ఇప్పుడు యాభో తెచ్చింది, అది ఒత్తితే నడచలేదు, పిక్కలేదు. కేసీఆర్ మాట అంటే ఖచ్చితంగా క్రేజే. కేసీఆర్ మాట వినాలని అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టినా బహిరంగ సభ పెట్టినా స్వచ్ఛందంగా మనం చూడడానికి ప్రెస్ మీట్ పెడితే టీవీలకు అతకపోయే మరి ఈ 2 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయనను మిస్ అయినరు అని అంటే దానిలో అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా మరి ఇక్కడ ప్రజల లోపల కూడా ఏదైతే ఒక టైం ఇస్తలేరు అప్పుడే ప్రభుత్వాన్ని మరి ఎండగడతా ఉన్నారని చెప్పి ఆ అపవాదు రావద్దు, వాళ్ళకు సఫిషియెంట్ టైం ఇవ్వాలని చెప్పి ఇప్పటి వరకు కేసీఆర్ మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలను ఇంకా సరి చేసుకుంటారని చెప్పి సమయం ఇచ్చి 2 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత ఈ రోజున ఇంకా కూడా మరి మనం ఇదే విధంగా ఉంటే వాళ్ళు రాష్ట్రాన్ని మరి భ్రష్టు పట్టిస్తారు, సర్వభ్రష్టం అయిపోయింది ప్రభుత్వం అని చెప్పి నిన్న రోజున బయటకు వచ్చి ఆయన ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన తీరు కేసీఆర్ కు సాటి ఎవరు లేరు అని చెప్పి చెప్పవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ఒక్కటే చెప్పిండు ఆయన సింగిల్ లైన్లా ఏదైతే ఆ ప్రభుత్వం పరిపాలన తీరే విధంగా ఉన్నదో ఒకటే లైన్లో చెప్పిండు. తర్వాత మనం చేయాల్సిన పని ఏందన్నది కూడా మరి ఒకటే లైన్లో చెప్పిండు. వీ విల్ ఫైట్,
ఖచ్చితంగా మనందరం కూడా పోరాటం చేయాలని సింగిల్ లైన్ లో మరి ఇక్కడ మన హక్కులు కాపాడబడాలంటే, మనకిచ్చిన గ్యారంటీలు అమలు కావాలంటే, మనకిచ్చిన హామీలు 420 హామీలు అమలు కావాలంటే, మన జలదోపిడీ ఆగాలంటే ఖచ్చితంగా మనం పోరాటం చేయాల్సిందే. ఈ కాంగ్రెస్ చేతగాని ప్రభుత్వం ఖచ్చితంగా వాటిని ఆపలేదు అని చెప్పి ఒక్కటే మాటలో చెప్పిన మహానుభావుడు మరి ఇక్కడ కేసీఆర్ అని చెప్పి చెప్పక తప్పదు. ఈ ప్రభుత్వం సర్వభ్రష్టం, పాలమూరు కోసం ప్రజాయుద్ధం, తెలంగాణ జనం కసిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. తెలంగాణ భవన్ లో సింహం అడుగుపెట్టింది. రేవంత్ సర్కార్ మీద యుద్ధ బేరి మోగించింది. కేసీఆర్ 2 ఏళ్ల వ్యూహాత్మక మౌనం ఆదివారం నాడు పెను విస్ఫోటమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పారేసింది. సర్కారు విధానాలతో రాష్ట్ర ప్రయోజనాలకు గండిపడుతున్న తీరును కేసీఆర్ వివరిస్తుంటే గంటన్నర పాటు లక్షల మంది టీవీలకు అతుక్కపోయిను. కేసీఆర్ ఏం మాట్లాడతాడు అని చెప్పి ఎదురు చూసిన ప్రజానీకానికి మరి ఇక్కడ ఆయన మాట్లాడిన తీరు, ఆయన హుందాతనం, మరి ఇక్కడ తెలంగాణను తీసుకొచ్చిన నాయకునిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, తెలంగాణ బాపుగా మరి కేసీఆర్ ఏ విధంగా తెలంగాణ జాతిపితగా ఎంత హుందాగా ఉండాలో అంతే హుందాగా మాట్లాడిండు. ఆయన సెటైర్లు, మరి ఆయన ఏదైతే హుందాతనం నిన్నటి రోజున తెలంగాణ ప్రజానీకాన్నంతా కూడా ఆకట్టుకొని 2 సంవత్సరాల నుంచి కేసీఆర్ ను మేము ఇవన్నీ మిస్ అవుతున్నామని చెప్పి తెలంగాణ ప్రజానీకం భావోద్వేగానికి కూడా గురైన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. కేసీఆర్ ను చూస్తే తెలంగాణకు గుండె ధైర్యం, ఆయన చిరునవ్వు సమస్త జనావళికి ఓ భరోసా, ఆయన మాట్లాడితే 1000 ఏనుగుల ఘీంకారం, ఆయన ప్రశ్నిస్తే అది దద్దరిల్లే ధిక్కారం, కేసీఆర్ పిడికిలెత్తితే మరో పోరుకు కథన శంఖం అని చెప్పి మరి ఇక్కడ ఆయన కూలంకషంగా చెప్పిన వివరాలు ఏ విధంగా ఉన్నాయనంటే, కేంద్రం బాబుతో కాంగ్రెస్ సర్కార్ ఖచ్చితంగా కుమ్మక్కు అయింది కాబట్టి ఇవాళ బనకచెర్ల ప్రాజెక్టు కట్టడానికి ప్రయత్నం చేసి బనకచెర్ల మీద బీఆర్ఎస్ మళ్ళీ యుద్ధానికి తెరలేపడంతో దొడ్డిదారిన మరి ఏదైతే పోలవరానికి ఎన్నో మరి నల్లమల సాగర్ కు లింక్ పెట్టుకోవడానికి ఆ పిఎన్ లింక్ కు మళ్ళీ ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇక్కడ జీబీ లింక్ ను ఆపడంతో మళ్ళీ పిఎన్ లింక్ పోలవరం టు మరి ఏదైతే నల్లమల సాగర్ కు లింక్ పెట్టి మన ఆంధ్ర ఏదైతే ఆంధ్ర ప్రభుత్వం ఉన్నదో రేవంత్ రెడ్డి సహకారంతో చంద్రబాబు నాయుడు మన గోదావరి జలాలను దోసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. గోదావరిని చెరపడుతూ కృష్ణాలోను కుట్రలు, కేంద్రం డిపిఆర్ ను వెనక్కి పంపితే సపోర్ట్ లేదు. మరి ఇక్కడ పాలమూరుకు సంబంధించిన డిపిఆర్ ఏదైతే ఉన్నదో కేంద్రం తిప్పి పంపితే దాని మీద గట్టిగా పోరాడాల్సిన మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మూసుకొని ఉంటా ఉన్నది. అంటే ఇక్కడ వీళ్ళిద్దరితోటి కుమ్మక్కైంది అనడానికి మరి ఇదే సాక్ష్యంగా చెప్తా ఉన్న అంశాన్ని కూడా చూడొచ్చు. 90 టీఎంసీలకు హక్కుంటే 45 చాలంటారా? నా తెలంగాణకు నష్టం జరిగితే ఊరుకుంటానా? ఎవరితోనైనా కొట్లాడతా, తోలు తీస్తామని చెప్పి మరి నిన్నటి రోజున హెచ్చరించిన పరిస్థితి. ఖచ్చితంగా 2 సంవత్సరాలు మౌనంగా ఉంటే మరి అది మీకు ఇచ్చిన ఏదైతే సమయం ఇచ్చినాం, హుందాగా మెయింటైన్ చేసినాం, మీరు నోటికొచ్చినట్టు తిట్టుకుంటా ఉంటే తోలు తీయక తప్పదు అని చెప్పి తీవ్రంగా హెచ్చరించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మా హయాంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం, 170 టీఎంసీల లక్ష్యంగా పాలమూరును చేపట్టినాం, 27,000 ఎకరాలు సేకరించి 90% మరి ఇక్కడ పూర్తి చేసినాం. ఈ ప్రాజెక్టుకు సర్కార్ 2 ఏళ్లలో పైసా అయ్యలేదు, ఎందుకు పక్కన పెట్టిండ్రు, ఎందుకు ఇంత నిష్క్రియాపరత్వమా అని చెప్పి ప్రశ్నించిన అంశాన్ని కూడా చూడవచ్చు. ఇదేం దద్దమ్మ ప్రభుత్వం, ఇంత చేతగాంతనమా? పాలమూరు రంగారెడ్డి నల్లగొండలలో సభలు పెట్టి మరి ఖచ్చితంగా పోరాటానికి తెరలేపుతామని చెప్పిన పరిస్థితి. నేనే రంగంలోకి దిగిన, బహిరంగ సభలకు వస్తా, మన హక్కులకు అన్యాయంపై ఊరూరా డప్పు కొడతాం, కళాకారులు, రచయితలు, జర్నలిస్టు అందరు కూడా ఏకవలం కావాలని చెప్పిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. మరోవైపు చూసుకున్నట్టయితే ఇదో ప్రభుత్వమా, అసలు ప్రభుత్వం ఉన్నదా రాష్ట్రంలో అని చెప్పి అర్రాసి లెక్క హామీలు ఇచ్చి ప్రజలను నిండా ముంచుతారా? ముసలోళ్ళకు 4,000 పెన్షన్ ఏమైంది? వంతారా ఎందుకు? జూపార్క్ భూములు అమ్ముకున్నదందుక? గురుకుల పోరగాళ్లను సాదే తెలివి లేదు కానీ ఫ్యూచర్ సిటీ కడతావా? ఇస్తానన్న 2,500కే దిక్కు లేదు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తావా? మరి ఇక్కడ బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకోమంటివి, చేసిన వారు రుణమాఫీ 100 రోజులలో ఇస్తామన్న 12 లక్షల దళిత బంధు ఏమో, 500 బోనస్ అన్నావు, వడ్లు కొనడానికే చేతులెత్తలేవు నీకు. షాపులలో యూరియా బస్తాలు, యాప్లలో ఎట్లుంటాయి? పెరిగిన భూముల ధరలు నేడు ఎందుకు కూలిపోతున్నాయి? శాంతి భద్రతలేవి, నడి రోడ్లపై మర్డర్లు, మానభంగాల అని చెప్పి ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందాలేనా అని చెప్పి మరి ప్రతి అంశాన్ని కూడా లేవనెత్తి ప్రతి అంశంలో వాళ్ళు ఏ విధంగా మరి ఇక్కడ ఫెయిల్ అయిందని మరి వాళ్ళ ఏదైతే వాళ్ళ వైఫల్యాలన్నిటిని కూడా ఎత్తి చూపి మరి ఇవాళ నీ నోటికి వచ్చింది ఏదైతే నీ నోటి నుంచి వచ్చిన మాట చేతలలో కనబడతలేదు, ఇవాళ 2,500 ఇవ్వడానికి నీ దగ్గర రూపాయి లేదు, మహిళలను కోటీశ్వరులను చేస్తా అంటున్నావు. ఏ విధంగా కోటీశ్వరులను చేస్తావు? మరి ఇక్కడ రాష్ట్రం మీద ఉన్నటువంటి
ఆ 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పి ఇవాళ వాళ్ళకు 2-3 బస్సులు ఇస్తేనే కోటీశ్వరులు అవుతారా, లేదంటే ఎక్కడో ఒక క్యాంటీన్ పెట్టిస్తే కోటీశ్వరులు అవుతారా? అసలు నీ విధానం ఏంది? కనీసం నువ్వు ఇచ్చిన హామీలు ఏవి, నీ 6 గ్యారంటీలు ఏవి? మరి ఇక్కడ రైతులను వెంటనే పోయి రుణాలు తెచ్చుకోనంటివి, మరి ఎంతమందికి 2 లక్షల రుణమాఫీ చేసినావు? ఎందుకు వాళ్ళకి ఈ అబద్ధాలతోటి ఇవాళ వాళ్ళను మోసం చేసినావు అని చెప్పి ఆయన ఎండగట్టిన తీరును చూస్తా ఉంటే మరి ఇక్కడ ప్రజానీకానికి ఒక భరోసా దొరికినట్టు అయింది. ఖచ్చితంగా ఎప్పటికైనా తెలంగాణకు ఏదైతే పెద్ద దిక్కు మరి ఇక్కడ బీఆర్ఎస్ఏ, కేసీఆర్ఏ ఇవాళ తెలంగాణ మళ్ళీ పుంజుకోవాలన్నా, బాగుపడాలన్నా, ఆర్థిక మాంద్యం నుంచి బయటపడాలన్నా కేసీఆర్ దిక్కు అని చెప్పి ఇప్పటికే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయినారు. ఇలా 66% వచ్చినాయి మాకు పంచాయతీలు అని చెప్పి గప్పాలు కొట్టుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఇలా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టడానికి ఎందుకు జంకుతా ఉన్నాడో తెలంగాణ ప్రజానీకం ఆలోచన చేయాలి. గుర్తులతోటి ఓట్లు కనుక వచ్చినట్టు అయి ఉంటే ఖచ్చితంగా కారు కనబడితే కేసీఆరే కనబడతాడు, కేసీఆర్ కనబడితే ఖచ్చితంగా మన ఏదైతే ఓటు ఏది ఉన్నదో ఖచ్చితంగా కారు మీదకే పోతుంది. మరి ఇక్కడ కాంగ్రెస్ అడ్రస్ గల్లంత అవుతుంది. దాంతో మరి ఆయన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టడానికి జంకుతూ ఇవాళ సింగిల్ విండో ఎలక్షన్లను మరి ఇక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సంకేతం ఇచ్చే విధంగా ఫిబ్రవరి వరకు ఏదైతే పాలక వర్గానికి పదవీ కాలం పొడిగించిండో ఆ పొడిగించిన పదవీ కాలాన్ని ఒకటేసారి అడ్డంగా మరి నరికేసిండు. దానికి కారణం ఏంటంటే మరి ఎన్నికలు ఎందుకు పెడతలేవని చెప్పి ఏదైనా ఒత్తిడి వచ్చిన ఉంటే ఈ సహకార ఎన్నికలను తెర మీదకి తీసుకొచ్చి ఇవి కూడా గుర్తులేని ఎన్నికలు కాబట్టి గెలిచిన డైరెక్టర్లందరినీ ప్రలోభ పెట్టుకొని బెదిరించో, భయపెట్టో, డబ్బులు తొడుగొనో మళ్ళీ సింగిల్ విండో చైర్మన్లన్నీ కూడా కాంగ్రెసే గెలిచినాయని చెప్పి చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా వాటిని రద్దు చేసిండు, పాలక వర్గాలను రద్దు చేసిండు. దాన్ని అయితే అభయాన్స్ లో పెట్టుకొని ఉన్నాడు. అవసరం పడితే ఈ ఎన్నికలను ముందుకు తీసుకొద్దాం ఒత్తిడి కనుక వచ్చినట్టు అయి ఉంటే అని. కానీ ఇవాళ కేసీఆర్ నీ ఎంపీటీసీ ఎన్నికలకు, జడ్పీటీసీ ఎన్నికలు కాదు, నీ వైఫల్యాలు ఇవాళ కృష్ణా జిల్లాలో మన వాటా కోసం ఎందుకు ప్రయత్నం చేస్తలేవు, ఇవాళ గోదావరిలో మన వాటా కోసం ఎందుకు ప్రయత్నం చేస్తలేవు అని చెప్పి మరి ఇక్కడ ఖచ్చితంగా కడిగి పారేయడానికి సిద్ధపడ్డాడు. నీతోటి చేత కాదు, ఖచ్చితంగా మేమే రంగంలో దిగి పోరాటం చేస్తామని చెప్పి అడుగు బయట పెట్టిండు. ఇవాళ చూసుకున్నట్టయితే కేఆర్ఎంబి కృష్ణా ఏదైతే రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉన్నదో కేఆర్ఎంబి ఇవాళ మన దగ్గర ఉన్న ప్రాజెక్టు, కృష్ణా ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబికి అప్పచెప్పిండు రేవంత్ రెడ్డి. వచ్చి రావడంతో ఇవాళ హైదరాబాద్ కు మంచినీళ్లు కావాలన్నా కూడా కేఆర్ఎంబి నుంచి అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. అదే 10 సంవత్సరాలు కేసీఆర్ మరి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే కేఆర్ఎంబికి ఎందుకు అప్పచెప్పలేదు, నువ్వెందుకు అప్పచెప్పినావు అని అంటే ఇది వెన్ను చూపే తత్వం. ఇవాళ ఓటుకు నోటు దొంగ, ఎప్పుడు తీసి నన్ను జైలు వేస్తారో, ఎప్పుడు ఈడీని పైకి తోలిస్తారో అని చెప్పి మరి ఇక్కడ బీజేపీ తోటి అంటగాగుతా ఉన్నాడు. రాహుల్ గాంధీకి డబ్బుల సంచులు పంపుతూ 2 పడవల మీద అడిగేసుకొని పరిపాలన సాగిస్తూ కేవలం బీఆర్ఎస్ మీద మరి ఇక్కడ ఆరోపణలు చేస్తూ 2 సంవత్సరాలు పబ్బం గడిపిండు. ఇవాళ ఏదైతే తెలంగాణకు మరి జల భాండాగారమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రలు అన్నీ ఇవాళ ఒక్క పిల్లర్ ఉంగిపోతే దాన్ని మరమ్మత్తు చేసి తక్షణం అందుబాటులోకి తీసుకురావాల్సిన ప్రాజెక్టును ఎండబెట్టి ఇవాళ రైతుల నోట్లలో మట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి ఇక్కడ అదృష్టవశాత్తు వర్షాలు పడి వరదలు వచ్చినాయి కాబట్టి రైతాంగం వారికి బట్టగట్టగలిగింది. కానీ ఇవాళ కరువు వచ్చే ఉంటే కాళేశ్వరం విలువేంటిదో తెలుస్తుంది. ఇవాళ కాళేశ్వరం అనేది తెలంగాణకు ఒక వరప్రదాయని, ఆ వరప్రదాయాన్ని నాశనం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఒక్క దెబ్బకు ఉక్కిరి బిక్కిరి ఉలికిపడ్డ ముఖ్యమంత్రి, నీళ్లు నవిలిన ఉత్తమ్, ఒకరి తర్వాత ఒకరు సంజాయిషీలు ఇచ్చిన వైనం, కేసీఆర్ ప్రశ్నలకు జవాబులు చెప్పలేక తిట్టదండకం, నేడు ఉటావుట్టిన మంత్రులతో భేటీకి నిర్ణయం, బహిరంగ సభ ప్రకటనలపై వెన్నులో వణుకు, సభలతో అసెంబ్లీలో చర్చిద్దామంటూ విన్నపాలు అని చెప్పి మరి నిన్న కేసీఆర్ మాట్లాడడంతో మేము అసెంబ్లీ పెడతా రాన్రి, అసెంబ్లీలో మీ గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటాం, అసెంబ్లీలో చర్చిద్దామంటా ఉన్నాడు. అసెంబ్లీలో చర్చిస్తావా, నువ్వేం చేస్తావా, అసలు నీ కళ్ళకు కనబడతలేదా? ఇవాళ అక్కడ పోలవరానికి మరి ఇక్కడ ఏదైతే నల్లమల సాగర్ కు లింక్ పెట్టుకోవడానికి మన నీళ్లు దోపిడీ చేస్తా ఉంటే అసెంబ్లీలో చర్చించడానికి నువ్వేం చేసినా నీకు మద్దతు పలకడానికి తెలంగాణలో ఉన్న పార్టీలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి ఇక్కడ నువ్వు అవతల జలదోపిడిని ఆపవు, ఇక్కడ ఇస్తాన్న హామీలు అమలు చేయవు, 6 గ్యారంటీల పేరుతోటి అరచేతిలో వైకుంఠం చేసి మోసం చేసిన రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో కాదు జనబాహుల్యంలోనే ఆయన బట్టలు ఇప్పడానికి సిద్ధమైతా ఉన్నాడు కేసీఆర్ అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క, సర్వభ్రష్ట పాలనకు వచ్చే 3 ఏళ్ళు ముచ్చెమటలు వహిస్తా అంటున్న కేసీఆర్. ఖచ్చితంగా కేసీఆర్ మాట్లాడితే మరి అదొక
శాసనమే. ఏదైతే రేవంత్ రెడ్డి గతంలో చెప్పుకున్నాడు నా మాటే శాసనం అని, ఈయన మాట శాసనం కాదు, ఈయన మాట ఈయనకే లెక్కలేదు అనే విషయాన్ని మనం అనేక సార్లు చూసినాం. అసెంబ్లీలో ప్రకటిస్తాడు టికెట్ల రేట్లు పెంచము, ఎట్టి పరిస్థితుల్లో పెంచేది లేదు అని బయటకు వస్తాడు. టికెట్ల రేట్లు పెంపుల మీద సినిమాటోగ్రఫీ మంత్రికే తెలియకుండా సంతకాలు పెడితే ఇలా హైకోర్టు మొన్న అఖండ 2 సినిమాకు రేట్లను ఏదైతే హైక్ చేసిందో వాటిని యథావిధి ధరలకే టికెట్లు అమ్మాలని చెప్పి హైకోర్టు బ్రేక్ వేసింది. ఈయన మాటకు మాత్రం ఈయనే కట్టుబడి లేడు అని చెప్పి మనం చెప్పవచ్చు. అంతేందుకు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడితే ముందు మాట్లాడిన మాటకు వెనుక మాట్లాడిన మాటకే పొంతన లేకుండా మాట్లాడే వ్యక్తి రేవంత్ రెడ్డి. మరి మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో మాకు 66% మంది ఓట్లేసిండ్రు, మా సర్పంచ్లను గెలిపించిండ్రు, ఇదంతా మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నాడు. మళ్ళా 5 నిమిషాల తర్వాత ఆయననే సర్పంచ్ ఎన్నికలలో ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ సంబంధం ఉన్నది, అది గ్రామాలకు సంబంధించిన అంశం, అక్కడ ఉన్న వ్యక్తి మీద అక్కడ గ్రామ సమస్యల పరిష్కారం మీద ఆ గ్రామ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఎమ్మెల్యేని చూసి ఎవడోట్లేడని చెప్పి 5 నిమిషాల్లోనే మరి నాలుక మడత పెట్టిన రేవంత్ రెడ్డి ఈయనే ఇచ్చిన మాట తప్పను అని చెప్పి ఇంకా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉన్నది. ఇలా తెలంగాణకు పట్టిన మరి ఇక్కడ ఏదైతే ఇక్కడ చెప్తున్నట్టు సర్వ భ్రష్ట పరిపాలన మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం మూలంగానే ఇలా సర్వభ్రష్ట పాలన సాగుతుంది అని చెప్పి చెప్పక తప్పదు. ఇక పంచాయతీ ఫలితాలపై సీఎం సీరియస్ అట, 60% గ్రామాలను గెలిచామంటూ పైకి గొప్పలు, లోపల కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చిందులు. గ్రామాల్లో తిరగడానికి ఏమి నొప్పంటూ ఆగ్రహం, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా పంచాయతీ ఫలితాల్లో ఎందుకు వెనకబడ్డామంటూ మండిపాటు. ఇలాగైతే పరిషత్ ఎన్నికల్లో కష్టమంటూ ఆందోళన, ఫలితాలపై వరుస సమీక్షలు, నేడు మంత్రులతో భేటీ అట. ఎందుకు మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా ఓడిపోయినామని అంటే వాళ్లకు గ్రామాలలో ఎందుకు తిరుగుతలేరు అని అడుగుతాడు. మరి పొరపాటున ఎమ్మెల్యే గ్రామాలకు వస్తే మాకు రోడ్డు కావాలని ఒకడంటాడు, మాకు డ్రైన్ కావాలని ఒకలంటాడు, మాకు సంఘానికి భవనం కావాలని ఒకలంటారు, మాకు ఈ విద్యుత్తును మరి స్తంభాలు వేయించమని ఒకలంటా ఉన్నారు. మరి ఇక్కడ ఎమ్మెల్యే దగ్గర ఫండ్ ఉంటుందా అంటే మరి 2 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేకి ఇప్పటి వరకు ఫండ్ ఇచ్చిన పాపాన పోలేదు. వాళ్ళు గ్రామాల్లో తిరిగి వాళ్ళ గ్రామ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలని ఆఖరికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే వేదికల మీద చెప్పుకుంటూ మరి ఇక్కడ వాళ్ళు బోర్న విలపిస్తున్న తీరును కూడా తెలంగాణ ప్రజానీకం గమనిస్తా ఉన్నది. ఇంకా ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు మరి ఇక్కడ పోయి మా సర్పంచ్కి ఓటైందని చెప్తారు. అందుకే వాళ్ళు బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు. గతంలో చూసినాం మొన్నటి సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మరి మీరు బీఆర్ఎస్ వాళ్ళను గెలిపిస్తే మా గేటు ముందర గురాని మెడలు పట్టి దొబ్బేస్తాం, మరి వాళ్ళు తెచ్చిన కాగితాలను సింపిపడేస్తామని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడినరు. అయినా ప్రజానీకం గమనిస్తా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు మీకు కర్రు కాల్చి వాత పెట్టక తప్పదు. ఇక తోడేలా తొండి చెప్పమంట, తొవ్వబెట్టినోళ్ళే తరలింపును ఆపుతారట, అక్రమ ఇసుక దందా చేసే చర్యలు తప్పవంటూ కాంగ్రెస్ ముఠా ప్రకటనలు. హల్దీబాద్లో కంటైనర్ల లెక్కలు వేస్తూ దొరికిపోయిన ముఠా నాయకుడి అరెస్ట్, అనుచరుడు 45 రోజులుగా అక్రమ దందా చేస్తూ నమస్తే కథనంతో నీతుల మళ్లింపు అని చెప్పి మరి ఇక్కడ ఎక్కడ చూడు ఆఖరికి మన చెక్ డ్యాంలను వేలు చేసి ఎందుకైతే నీటి నిల్వ ఉంటే ఇసుక దోపిడీకి మరి అడ్డంకిగా మారిందని చెప్పి ఇక్కడ తాడిచెర్ల దగ్గర మరి ఇక్కడ అడవి సోమనపల్లికి తాడిచెర్ల మండలానికి మధ్యలో ఉన్నటువంటి మానేరు వాగు మీద కట్టిన చెక్ డ్యామ్ను, అదేవిధంగా తనుగుల దగ్గర కట్టిన చెక్ డ్యామ్లను మరి ఇక్కడ పేల్చేసి మరి అక్కడ ఏదైతే ఇసుకని యథేచ్ఛగా దోపిడీ చేస్తా ఉన్నారు. ఇక్కడ హల్దీ వాగులో దోపిడీ అని నిన్న పెద్ద ఎత్తున నమస్తే తెలంగాణలో కథనం రావడంతో వాటిని మేమే అరికడతామని కాంగ్రెస్ నాయకులు ప్రకటనలు ఇస్తున్నారు. మరి దోచుకుపోయేటోళ్ళే మీరు కదా అని చెప్పి మరి ఇక్కడ చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. సర్వభ్రష్ట సర్కారు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ అధినేత చేసిన వ్యాఖ్యలు మరి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక రేవంత్ రెడ్డి మరి ఏదైతే రావాలి 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 అని చెప్పిండో రానే వచ్చింది కేసీఆర్. ఇక ముచ్చెమటలు పోక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ రేవంత్ రెడ్డికి ముందు అసెంబ్లీకి రండేట బీఆర్ఎస్ అధినేతకు కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటరు. కృష్ణా జిల్లాలపై ఒకరోజు, గోదావరి జిల్లాలపై మరో రోజు మాట్లాడదాం. నీకు ఒక రోజంతా మాట్లాడే సబ్జెక్ట్ ఉన్నదా ఫస్ట్ అని మరి ఇక్కడ ఏదైతే తెలంగాణ ప్రజానీకం అడగాలి. మైకులు కడి చేసుడు అసెంబ్లీలోకి పోతే మరి ఇక్కడ ఒక్క మంత్రి, 2 మంది, 2, 3, 4 ఆఖరికి ఉన్న 10 మంది మంత్రులు కూడా లేచి అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఒక హరీష్ రావు, ఒక కేటీఆర్ మాట్లాడితేనే తట్టుకునే అది లేదు. ఇవాళ ఏదైతే కేసీఆర్ కనుక నువ్వు సఫిషియెంట్ గా మైక్ ఇచ్చినట్టయితే మరి నువ్వు ఆ రోజు నుంచే ఇక అసెంబ్లీకి రామ్ రామ్ అని మరి ఇక్కడ చెంగో బిల్లు అని పరుగు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. నువ్వు కేసీఆర్ ను అవమానించడం కోసమే అసెంబ్లీకి రమ్మంటా ఉన్నావు, కానీ ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికే కేసీఆర్ సిద్ధపడుతున్న అంశాన్ని అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక కేసీఆర్ 90% అబద్ధాలే, సాగునీటి రంగాన్ని నాశనం చేసింది ఆయన. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపాటుగా ఈ నచ్చి మొత్తం రిపేర్లు చేస్తాడు, ఉన్న కాళేశ్వరాన్ని మరమ్మతు చేసుడు చేతగాని దద్దమ్మలు
ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేకపోతా ఉన్నారు? ఈ 2 సంవత్సరాల కాలంలో 2.5 లక్షల కోట్ల అప్పు చేసి ఏం సాధించిరో చెప్పాలి. ఇవాళ కేసీఆరే మరి ఇక్కడ సాగునీటి రంగాన్ని నాశనం చేసిందట. చిన్న పోరన్ని అడిగినా చెప్తాడు. గతంలో మన వ్యవసాయ పరిస్థితి ఏ విధంగా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సాగునీటి రంగాన్ని ఏ విధంగా గాడిలో పెట్టిండు, విద్యుత్ రంగాన్ని ఏ విధంగా గాడిలో పెట్టిండు, వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా గాడిలో పెట్టిండు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మన దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా ఏ విధంగా మనం ఎదగగలిగినాం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఈ సర్వభ్రష్ట మరి కాంగ్రెస్ పాలనలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు మళ్ళీ ఎందుకు ఇక్కడ ఉత్పన్నం అవుతా ఉన్నాయి? రైతులకు యూరియా కూడా ఇయ్యలేని ఈ దుర్మార్గులు ఇవాళ ఇంకా కేసీఆర్ మీద ఇంకా అబండాలు వేస్తే తెలంగాణ ప్రజానీకం చూస్తూ ఊరుకోదనే విషయాన్ని ఇకనైనా గమనించాలి. ఇక పాపం కిషన్ రెడ్డి మరి ఏదైతే బీజేపీ పూర్తిగా వెనకబడిపోయింది, ఇక బీజేపీ రాష్ట్రంలో కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడదంటే అప్పుడప్పుడు ఒక ప్రకటన ఇస్తా ఉంటాడు. 420 హామీలను మూసిలో కలిపారా, లేక గాంధీ భవన్లో పాతరేశారా, తెలంగాణ ప్రజలకు చెప్పండి, లేదంటే అభయవస్తమే మీ పాలిట భస్మాసుర హస్తం అవుతుందని సోనియా గాంధీకి లేఖ రాసిండట. వీళ్ళు క్షేత్రస్థాయిలో వచ్చి మరి ఇక్కడ ఖచ్చితంగా పోరాటం చేయడానికి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, అందులో ఎంపీలలో 2 మరి ఇక్కడ కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి 2 కేంద్ర మంత్రులు కూడా ఏదైతే బీజేపీ పార్టీని మరి ఇక్కడ భ్రష్టు పట్టిస్తున్నారు తప్ప మరి ఇక్కడ ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేసే పరిస్థితి అయితే లేదన్న విషయాన్ని గమనించాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మరి సర్వభ్రష్ట పాలన ఉన్నదని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నాడో మరి తోలుదిస్తా అన్న కేసీఆర్ కు రోడ్డు మీద కాదు అసెంబ్లీలో చర్చిద్దామంటా ఉన్నాడు. అసెంబ్లీలోకి వస్తే అధికార పక్షము మరి వాళ్ళకు మైకు అడ్డగోలుగా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఏ విషయాన్ని మీరు కూలంకషంగా మాట్లాడినిచ్చిండు? ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు మాట్లాడితే ఎప్పుడైనా సీరియల్ గా ఆయనకు ఒక అరగంట మాట్లాడే అవకాశం ఇచ్చిందా? తేపకొక మంత్రులు ఎత్తాడు, తేపకొకడు అడ్డు తగులుతాడు. మరి అక్కడ అసలు విషయాన్ని పక్కదో పట్టించడానికి దానిలో అనవసర విషయాలన్నీ కూడా ప్రస్తావించి మరి ఏ విషయాన్ని కూడా ప్రజలకు కూలంకషంగా తెలియనీయకుండా చేస్తూ ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. పార్టీ గుర్తుతో ఎన్నికలు వస్తే గెలుపు మనదే, పంచాయతీ ఎన్నికల్లో జనం మన వైపే. కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో కేసీఆర్ వ్యాఖ్యలు అని చెప్పి మరి ఇక్కడ సభ్యత్వ నమోదు, అదేవిధంగా పార్టీ బలోపేతం మీద కూడా నిన్నటి రోజున ఆయన పార్టీ శ్రేణులకు వివరించడం జరిగింది. జనవరి నుంచి పార్టీ సభ్యత్వం, అదేవిధంగా మరి ఏదైతే దానికి పార్టీకి సంబంధించిన కమిటీలను బలోపేతం చేయడానికి మరి ఇక్కడ నడుము కట్టినట్టుగా చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక బీఆర్ఎస్ ను రాష్ట్ర ప్రజలు మర్చిపోయిండు. తెలంగాణలో పార్టీకి భవిష్యత్తు లేదు, రాష్ట్రంలో ఓటీపీ రాజకీయాలు చెల్లవు. కేసీఆర్ బయటకు రావడం అలాంటిదే. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మా పార్టీయే. బీజేపీ కార్యకర్తలను వేధించడానికే విద్వేషపూరిత ప్రసంగ బిల్లు. మరి ఇక్కడ ఉన్న జోకర్లు అందరూ బీజేపీలో ఉన్నట్టున్నారు. ఆఖరికి ఏదైతే మరి కూర్చుంటే లేవాడు, లేతే కూర్చోనటువంటి ఈ రామచంద్రరావు కూడా ఇవాళ బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తాడు. అంత కొడితే 600 రాలే. సర్పంచ్ ఎన్నికలలో 4000 సీట్లు సాధించినటువంటి బీఆర్ఎస్ కనుమరుగవుతుందట. 600 కూడా లేవు. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ కూడా లేడు. అయినప్పటికీ కూడా వీళ్ళు 600 మించి దాటలేదు. 4000 సీట్లు వచ్చినటువంటి బీఆర్ఎస్ కనుమరుగవుతుంది అంటాడు. వీళ్ళకు ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా అసలు ఏ అంశాన్ని నెత్తి పెట్టుకోవాలో కూడా తెలియని దుస్థితిలో ఉన్నారు వీళ్ళు. ఒకరు రేవంత్ రెడ్డి సపోర్టరు, ఒకరు కాంగ్రెస్ సపోర్టరు, మొత్తం కలగాపులగం బ్యాచ్ అంతా బీజేపీలో ఉన్నది. ఇక తెలివిలేని వాళ్ళు మన కేంద్ర మంత్రిగా ఉన్న పరిస్థితి కూడా మనం బీజేపీలో చూడవచ్చు. తదుపరి ఎస్ఐఆర్ తెలంగాణలోనే, రాష్ట్రంలో ఈ ప్రక్రియ దేశానికి ఆదర్శం కావాలి. ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎస్ఐఆర్ అవసరం. రాష్ట్రంలో ప్రతి బిఎల్ఓకు 930 మంది ఓటర్లు అని చెప్పి మరి ఇక్కడ ఓటర్ల జాబితా సవరణ ఏదైతే ఉన్నదో అది తెలంగాణలో మొదలు కాబోతా ఉన్నదట. మరి ఇతర దేశస్తులకు మన దేశంలో ఓటు హక్కు ఉండకూడదు అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ ఎన్నికల కమిషన్ చేపట్టిందో ఈ ఓటర్ల సవరణ జాబితా మరి ఖచ్చితంగా ఓటర్ల సవరణ జరగాల్సిందే. విదేశీయులు ఎవరు మన భవిష్యత్తును మార్చే ఈ ఓటు హక్కును కలిగి ఉండడం అనేది మన దురదృష్టమే. ఖచ్చితంగా మరి వీళ్లకు ఎస్ఐఆర్ ను వ్యతిరేకిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా భూస్థాపితం చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మరి ఇతర దేశాల వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉండాలని కొట్లాడే ఈ రాహుల్ గాంధీ అసలు భారతదేశస్తున్నా, లేకపోతే ఇంకా వాళ్ళ సోనియా ఏదైతే ఇటలీ నుంచి వచ్చిందో ఆయన ఇటలీ అనుకుంటున్నా, లేకపోతే ఎస్ఐఆర్ లో ఈయన ఓటు కూడా తీసేస్తారు అనుకుంటున్నా. కానీ మొత్తానికైతే మరి దొంగోట్లు ఉండాలని చెప్పి ఆయన కోరుకున్న దానిలో ఆయన ముందుంటున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. కిరాయికి వద్దు, సొంత గుళ్ళకి చేరండట. అద్దె భవనాలు ఉన్న ఆఫీసులు అన్నింటినీ కూడా సొంత భవనాల్లోకి చేరుతుందని చెప్పి మనగా ఏదైతే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్తున్న పరిస్థితి. ఇక నీళ్లపై ఇంత నిష్క్రియ అంటే సభలో చర్చకు సిద్ధం అంటాడు.
సభలో చర్చకు సిద్ధం కాదు, ఎక్కడనైనా చర్చకు సిద్ధమే, అసలు నీకు మైక్ ఇచ్చే దమ్మున్నదా అని చెప్పి ఇలా కేసీఆర్ కాదు తెలంగాణ ప్రజానీకం నిన్ను గల్లబట్టి అడిగే రోజు వస్తా ఉన్నది. ఇవాళ అసెంబ్లీలో నీకు ఏదైతే దాని మీద ఏం మాట్లాడుతున్నావో నీ మాట మీద నిలబడే తత్వం నీకు లేదు, అదేవిధంగా ప్రతిపక్షాలను ఎదుర్కొనే దమ్ము లేదు. ఇవాళ పదే పదే మైకులు కట్ చేసుకుంటూ ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నావు తప్ప ప్రతిపక్షానికి సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఇచ్చినవా ఒకసారి ఆలోచన చేయాలి. అదే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రతిపక్షాలకు మీరు ఎంతసేపు అయినా మాట్లాడండి, ఎన్ని రోజులైనా సరే సభలు పెడదామనంటే మరి ఇక్కడ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరి గోదావరి నది జలాల మీద మాట్లాడమంటే మేము ప్రిపేర్ అయి రాలేదు అని చెప్పిన మంత్రి ఇవాళ ఏదైతే ఆ నీళ్ల శాఖకు మంత్రిగా ఉన్నాడు. మరి ఇలాంటి ఏదైతే సబ్జెక్టు లేదని ఏదైతే ప్రజలందరికీ అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నటువంటి మంత్రి ఇవాళ ఆ నీళ్ళకే మంత్రి, ఇవాళ కేసీఆర్ తోటే మరి ఇక్కడ అన్యాయం జరిగిందంటాడు. కేసీఆర్ తోటి అన్యాయం జరిగిందని ఎప్పుడు చెప్పాలను? ఏదైతే అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్న రోజు ఒక్కరోజు కూడా నీ నోరు వెగలలేదేంది, నీకు మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదు. ఇవాళ అధికార పార్టీ ఉన్నాం, మనం ఏది మాట్లాడినా కూడా మీడియా మనకు కవరేజ్ ఇస్తుందని చెప్పి నోటికొచ్చిన అబద్ధాలతోటి 2 సంవత్సరాల నుంచి మరి గట్టెక్కించుకుంటూ వచ్చిండు. ఈ 3 సంవత్సరాలు ముచ్చెమటలు వహించడానికి కేసీఆర్ నిన్ననే అడుగు బయట పెట్టిండు. ఇక వాళ్ళ పతనం తప్పదే అని చెప్పి హెచ్చరిస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపంతా థ్యాంక్ యూ వెరీ మచ్.